ప్రకటించిన తెలంగాణ రాష్ట్రంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు యాంటీ కేసీఆర్ వేవ్తో కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. నెగిటివ్ ఓట్. ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు వస్తుంది. ప్రజలు ఆలోచించాలి. 3 ప్రశ్నలు వేసుకోవాలి. మీ ముందు 3 పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, 3 బీఆర్ఎస్. ఏ పార్టీకి అయితే వేస్తే మన ప్రాంతం భువనగిరి పార్లమెంట్, మీ కుటుంబం, మన రాష్ట్రం, మన దేశం బాగుంటుంది అనే 3 ప్రశ్నలు వేసుకోవాలి. ఈరోజు జాతికి నేతను, జాతి పితాను, జాతికి నేతను ఎర్రవెల్లి జాతికి పిత అయిపోయింది. ఎర్రవెల్లి ఫామ్ హౌస్ పరిమితం. వారు ఢిల్లీలో చేసేది లేదు, గల్లీలో చేసేది లేదు. బీఆర్ఎస్కు వేసే ప్రతి ఓటు కాంగ్రెస్కు రాదు. తెలంగాణ రాష్ట్రానికి, భువనగిరి ప్రాంతానికి నష్టం. ఇది గుర్తుపెట్టాలి. వేసే అవసరమే లేదు. ఇది అసెంబ్లీ ఎన్నికలు కాదు. ఇక కాంగ్రెస్ మననే అభయస్థం, 6 గ్యారెంటీలు, 306 గ్యారెంటీలని ఉత్తర ప్రగల్భాలు పలికి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ 100 రోజుల్లో మనకు వచ్చింది ఏంటి? కరెంటు కట్, పొలాలు ఎండిపోతుంది. ఇది రాజకీయ ఆరోపణ కాదు. ఏ గ్రామంలో పోయిందో తెలుసు. బర్లని, మేకల్ని, గొర్రెలని పొలాలకు పిలిపిస్తుంది. ఈరోజు ట్రాన్స్ఫార్మర్లు పరిగెత్తారు. ఇంకోటి అతి ముఖ్యం, వారు అభయస్థం అన్నారు. నిజంగా అది తెలంగాణ పట్ల భస్మాసురాస్త్రమే. ఈరోజు 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు పెన్షన్, నో పెన్షన్. రైతు భరోసా ఉన్న భరోసాకే లేదు. రుణమాఫీ లేదు. కౌలు రైతులకు 12,000 లేదు. రైతు కూలీలకు లేదు. ప్రతి కుంటాలకు 500 బోనస్. అసలు ధాన్యం కొట్టేటప్పుడు కాంగ్రెస్ని ఓటేస్తే ఈ బండ్ల వచ్చే 5 ఏళ్ళు, అంటే 4 ఏళ్ళ 9 నెలలు మనం తుంటని వదిలిపెట్టి ఎత్తేసి మొద్దును ఎత్తుకున్నట్టు అవుతుంది. కాంగ్రెస్ ఓటేస్తే దరిద్రాన్ని మన వెంట పెట్టుకున్నట్టు అవుతుంది. కాంగ్రెస్ ఓటేస్తే కష్టాలు కొని తెచ్చుకున్నట్టు. అందుకొరకు దయచేసి కాంగ్రెస్కు ఓటేసే అవసరం లేదు. రాహుల్ గాంధీ ప్రధానమంత్రి వేస్తే భువనగిరి ఆస్తులు, కాంగ్రెస్ ఎంపీలకు వేస్తే, అభ్యర్థులకు వేస్తే వాళ్ళ ఆస్తులు. నేను గర్వంగా చెప్పగలను, నా హయాంలో 9,000 కోట్ల అభివృద్ధి చేశాను. కేంద్రీయ విద్యాలయం తెచ్చాను, ఎయిమ్స్ తెచ్చాను. ఈరోజు మీకు తెలుసు, ఎవరికి చెప్పొచ్చినా ఎయిమ్స్ పోతున్నారు కానీ ఎటుపోతుంది. 3 పాస్పోర్ట్ కేంద్రాలు తెచ్చాను, ఎంఎంటీఏ తెచ్చాను, 524 కిలోమీటర్ల జాతీయ రహదారులు తెచ్చాను, ప్రభుత్వ భవన్స్ తెచ్చాను, ఇండస్ట్రియల్ క్లస్టర్ దండ్మర్కాపూర్లో తెచ్చాను. ఇదే జనగామని నిట్టను ఇండో పాకిస్తాన్లుగా డివైడ్ చేసి 30 సంవత్సరాలుగా ఏ ఎంపీ చేయలేదు. నా ముందర 15 మంది ఎంపీలు ఉన్నారు. ఎవరితో చేతగారు మీకు తెలుసు. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి.
అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607. Hi! Subscribe to JNTV Telangana. Don't forget to like the video and to get the notification of a video, hit the bell icon.